రామనారాయణం 15 ఎకరాల్లో శ్రీరామ ధనుషాకారాన్ని పోలి ఉండే ఈ ఆలయాన్ని శ్రీ నారాయణమూర్తి గారి కోరిక మేరకు వారి కుమారుడు నిర్మించారు. ధనుషుకు 2 వైపులా 2 ఆలయాలను నిర్మించారు. విష్ణు ఆలయంలో శ్రీమన్నారాయణుడు పాలరాతి విగ్రహం కనిపిస్తుంది. ధనుష్యుకు 2వ వైపున శ్రీరాముని ఆలయంలో సీతారామ లక్ష్మణుల విగ్రహాలు కొలువై ఉంటాయి. శ్రీరాముడి నారాయణుల కలయికే ఈ రామనారాయణం. విల్లు ఆకారంలో ఉన్న ఈ భవనానికి 2వ అంతస్తులో 72 3D చిత్రాల రూపంలో శ్రీ రామాయణాన్ని వివరిస్తూ చిత్రాలు ఉంటాయి. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు. ప్రతి చిత్రానికి కిందన తెలుగు, ఇంగ్లీష్ భాషలో పూర్తిగా వివరించబడి ఉంటుంది. రామబాణానికి ముందు వైపున శ్రీ ఆంజనేయుని 60 అడుగుల విగ్రహం దర్శనమిస్తుంది. రాత్రి జరిగే లేజర్ షో అయితే అస్సలు మిస్ అవ్వకండి. లేజర్ షో వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ ప్రాంగణంలోనే సరస్వతీదేవి, లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. నక్షత్రవనం. ఈ నక్షత్రవనంలో మన నక్షత్రాన్ని బట్టి, రాశి బట్టి ఒక్కొక్క మొక్కలు ఉంటాయి. మన నక్షత్రం బట్టి మనకి ఏ వృక్షం వస్తుందో చూసుకుని తెలుసుకోవచ్చు. అలాగే వాల్మీకి రామాయణం పేరుతో ఒక గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ రామాయణం వాస్తవంగా జరిగిందని నిరూపించేలా చాలా వరకు ఆధారాలు పొందుపరిచి ఉన్నాయి. ఇక్కడ రామాయణంతో పాటుగా శ్రీరామునికి సంబంధించిన చాలా వరకు గ్రంథాలు పొందుపరిచి ఉన్నాయి. మీరు ఇక్కడే చదువుకోవచ్చు. సేల్ చేయడం అయితే లేదు.